హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ చూపిస్తాను. మెయిన్గా మీకున్న డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ చాలామందికి ఈజీగా అర్థమైపోతుంది, కానీ కొంతమందికి ఫ్రంట్ పార్ట్ అర్థమవడం చాలా కష్టమవుతుంది కదా, అది క్రాస్ కట్లో అర్థమవడం చాలా కష్టం అనమాట. సో మీరు నన్ను షార్ట్ వీడియోస్లో అడిగిన కొన్ని డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ బ్లౌజ్ క్రాస్ కట్ చూసారు కదా, ఈ క్రాస్ కట్లో మనకి ముఖ్యంగా ఈ కప్ షేప్ అనేది చాలామందికి అస్సలు రావట్లేదు, అర్థం కావట్లేదు. ఇవి నేను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీరు నన్ను అడిగిన కొన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ అవుతాయి అన్నమాట. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ పక్కనే హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ ఆప్షన్లో హైప్లో పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి. మీకు యూజ్ అయ్యేటట్లుంటే పాయింట్స్ ఇవ్వండి, మీకు యూజ్ అవుతుంది. ఆ పాయింట్స్ ద్వారా నా వీడియో కొంచెం రీచ్ వస్తుంది, నాకు యూజ్ ఉంటుంది. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఇది ఆది బ్లౌజ్ అండి. ఇది లైనింగ్ క్లాత్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ శారీ మీద బ్లౌజ్ అనమాట. ఓకేనా? మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని షూట్ చేస్తున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. సరే, ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ అయితే తడిపానా లేదా అనేది కూడా మీకు చెప్తాను. ఈ లైనింగ్ అయితే తడపలేదు, ఎందుకంటే ఇది కాటన్ సిల్క్ లైనింగ్ అనమాట. సో దీన్ని తడిపే అవసరం అయితే ఉండదు. ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఖచ్చితంగా తడపాలి. అది ఒకవేళ బ్లౌజ్ పీస్ అయితే కనుక తడిపే పనే ఉండదు అనమాట. ఇది కాటన్ సిల్క్ కాబట్టి అస్సలు సాగే గుణం అనేదే ఉండదన్నమాట. అందుకని దీన్ని మనము తడపకుండానే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఫోల్డింగ్స్ ఎలా వేసుకున్నాను అంటే బిగినర్స్ కూడా అర్థం అవ్వాలి కదండి, అందుకని ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ కోరంచులు ఉంటాయి కదా, ఈ కోరంచుల్ని రెండు ఇలా మనకి ఆపోజిట్ సైడ్లో ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. నేను ఈ ఫోల్డింగ్ ఎట్లుందో అటువైపే ఉన్నానన్నమాట. సో కిందిన క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది, ఉండకపోతుంది. ఉన్నా ఉండకపోయినా సరే మీరు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నారు అంటే ఒక ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా మనము స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి నడుము బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి. నడుము బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి కాబట్టి దానికి ఖర్చు కూడా కావాలి. ఖర్చు కూడా కావాలి కాబట్టి మనము ఖర్చు కోసం ఎంతైతే స్టిచ్ చేస్తామో అంటే 1/2 ఇంచా 1/4 ఇంచా దాన్ని బట్టి మనం ఇక్కడ ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/4 ఇంచుకి ఎక్కువ, 1/2 ఇంచుకి తక్కువ, ఇలా నేను ఖర్చుని మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఇది ఆది బ్లౌజ్లో ఇది స్క్వేర్ నెక్ అనమాట. సో ఈ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి బ్లౌజ్లో చాలామంది ఆది బ్లౌజ్ కన్నా పొడవు ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. అసలు ఆది బ్లౌజ్లో నుంచి పొడవుని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది కొంతమందికి డౌట్ ఉంది. సో వాళ్ళ కోసం అయితే షోల్డర్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పట్టుకొని షోల్డర్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి డాట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్కి స్ట్రైట్గా డాట్ ఉందనుకోండి, డాట్ దగ్గర పట్టుకోండి. ఈ షోల్డర్కి స్ట్రైట్గా డాట్ లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్గా ఉందనుకోండి, ఈ డాట్ని ఇగ్నోర్ చేసేయండి, అంటే మర్చిపోండి. ఈ డాట్ని మర్చిపోయి ఈ షోల్డర్కి మిడిల్లో మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. ఓకేనా? డాట్ని మర్చిపోండి ఒకవేళ స్ట్రైట్గా లేకపోతే. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పట్టుకోండి. ఇలా రెండు పట్టుకున్న తర్వాత ఇదిగోండి సెకండ్ లైన్ దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచే మనకి బ్లౌజ్ స్టార్ట్ అనమాట. కిందిది ఖర్చు కాబట్టి మనం అసలు ఆ ఖర్చుని గుర్తుంచుకోవసరం లేదు. ఇక్కడ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇది పెట్టేసుకోండి. సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ పెట్టుకొని ఇలా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లాగొద్దు, అలా అని లూజ్గా వదలొద్దు. ఇలా పట్టేసుకున్న తర్వాత మనకి షోల్డరు ఎక్కడుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. అది ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్కి షోల్డర్ జాయింట్కి ఇంకొక మార్కింగ్ 1/4 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ. ఇక్కడ ఎంతైతే ఖర్చు తీసుకున్నానో ఇక్కడ కూడా అంతే ఖర్చుని తీసుకున్నాను. ఇప్పుడు టేప్ తీసుకుని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకొని మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. 14.5 ఇంచులు బ్లౌజ్ లెంత్ అయితే వచ్చింది.
సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇలా పట్టుకున్నప్పుడు మనం ఇక్కడ పెడుతున్నాం కదా, ఇక్కడ పెట్టినప్పుడు మనము ఇలా మూలకి పెట్టకూడదు అనమాట, ఇలా స్ట్రైట్గానే పెట్టాలి. ఓకేనా, ఇలా స్ట్రైట్గా పెడితేనే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు ఖర్చులతో కలిపి కొలిచేసుకుందాం టేప్తో. ఇక్కడ మీరు ఆది బ్లౌజ్ని యూజ్ చేస్తున్నారు కదా, మరి మీరు టేప్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. టేప్ని ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా రావాలి. ఒకవేళ మనము ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని ఇలా స్కేల్తో మనము మార్కింగ్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఇక్కడ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఏంటంటే షోల్డర్స్ అనేవి జారిపోవడం, తిత్తులు కింద రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సో అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా రావడానికి టేప్ని యూజ్ చేస్తున్నాను. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంతైతే లెంత్ ఉందో ఒకసారి టేప్తో కొలిచేసుకుందాం. 15 ఇంచులు ఉంది. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు, ఖర్చులతో కలిపి 15 ఇంచులు. ఓకేనా, ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ కోసం డ్రా చేసుకుంటున్న లైన్. ఓకేనా, ఇది ఖర్చు. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ తెలుసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలి? చాలా విధాలుగా తెలుసుకోవచ్చండి. ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ లూజ్ని మీకు సింపుల్గా చూపించేస్తాను. ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసుకొని ఇలా పెట్టేసుకోండి. నీట్గా సర్దేసుకోండి ఫస్ట్. ఓకేనా, మీరు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్నే తీసుకోండి కస్టమర్ దగ్గర నుంచి. లైనింగ్ బ్లౌజ్ అయితేనే మనకి సాగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, 1-2 ఉతుకులు ఉతికిన తర్వాత ప్లెయిన్ బ్లౌజ్కి సాగే గుణం ఉంటుంది. సో మనకి సాగిన దానికి ఎలా స్టిచ్ చేయాలో అర్థం కాదనమాట. సో అప్పుడు మనకి నెక్ జారిపోతూ ఉంటుంది, బ్లౌజ్ లూజ్ అయిపోతూ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి అంటే కస్టమర్ దగ్గర నుంచి లైనింగ్ బ్లౌజ్ని మాత్రమే తీసుకోండి. ఆది బ్లౌజ్కి ఇలా సర్దేసుకోండి నీట్గా. ఇలా సర్దేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు మనకి లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. 20 ఇంచులు ఉంది అంటే మనకి బ్యాక్ పార్ట్ 20 ఇంచులు, ఫ్రంట్ పార్ట్ 20 ఇంచులు. మనకి అప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. 40 ఇంచుల్లో మనము 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. మీకు అక్కడ కరెక్ట్గా తెలియలేదు అనుకోండి, ఈ డాట్స్ పైవైపు నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు వరకు ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు వరకు ఇరవై 21 ఉందండోయ్. ఇలా మనకి చెస్ట్ లూజ్ అనేది ఆది బ్లౌజ్లో కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఎక్కువ లూజ్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి 21 చోట వచ్చింది, 21 ఒక చోట వచ్చింది కదా. ఫస్ట్ మనము 21ని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని చూద్దాం. ఆ తర్వాత 20 ఇంచుల్ని మ్యాచ్ చేసుకొని చూద్దాం. మనకి ఇక్కడ చంక లూజ్తో చెస్ట్ లూజ్ ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే మనకి కరెక్ట్ అనమాట. ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్ అనేది సాగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము ఇలా 2 మార్క్ చేసుకొని చంక లూజ్తో ఏది మ్యాచ్ అవుతుందో అది డ్రా చేసుకుంటే మనకి ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 21 ఇంచులు అంటే బ్యాక్ పార్ట్లో లూజ్ వచ్చేసి 21, మరి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసి 21 + 21. టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 42 ఇంచులు అనమాట చెస్ట్ లూజ్. 42 ఇంచుల్లో ఇప్పుడు మనము 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. 42 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చూసుకోండి. 42 ఇంచుల్లో 4వ భాగం 10.5 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని 10.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడికి 10.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఎక్స్ట్రా మీరు ఖర్చులు ఎంతైతే యాడ్ చేయాలి అనుకుంటున్నారో అంత ఖర్చుని ఇక్కడ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఇంచులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏ బ్లౌజ్కైనా 2 ఇంచుల ఖర్చులు మాత్రం ఖచ్చితంగా పెడతానండి. ఇలా 2 ఇంచులకి ఖర్చును మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి అసలు షోల్డర్ని చంకడౌన్ని ఎలా తెలుసుకోవాలో కూడా మీకు అర్థమయ్యేలా చూపిస్తానండి. ఇదిగోండి, ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఈ కుట్టు వచ్చేసి మనకి ఈ లైన్ అనమాట. అర్థమైందా? ఈ కుట్టు వచ్చేసి ఈ లైన్ అనమాట. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టేసుకోండి. ఫోల్డ్ చేసేసి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని కుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఖర్చు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి చంక డౌన్ వచ్చేసి షోల్డర్ జాయింట్తో ఖర్చు తీసేసి 5.5 ఇంచులు వచ్చిందండి. ఇదే 5.5 ఇంచుని ఇక్కడ మనము షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా కొంచెం 5.5 ఇంచులకి డౌన్ ఎంత వస్తుందో కరెక్ట్గా ఈ స్ట్రైట్గా 5.5 ఇంచుని కొలుచుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు పై వైపు నుంచి 5.5 ఇంచులకి ఇక్కడ కొలుచుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్స్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు పై వైపున 5.5 ఇంచుల్ని ఎలా మార్క్ చేసామో ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ స్ట్రైట్గా కూడా మనము ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి 5.5 ఇంచుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ మాత్రం కరెక్ట్గా ఉంటేనే మనకి చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని బేస్ చేసుకొని స్క్వేర్ టైప్లో అంటే ఎల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ తిరిగే స్కేల్ని ఉపయోగించి నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక లూజ్ అనేది ఆది బ్లౌజ్కి మ్యాచ్ అయిందో లేదో అంటే చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ని ఈ షోల్డర్స్ ఆల్రెడీ జాయింట్ చేసేసే ఉన్నాయి కాబట్టి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఖర్చుని మనం ఇప్పుడు డ్రా చేసింది ఖర్చు అండి, ఈ ఖర్చుని మాత్రమే కొలవండి. ఇదిగోండి, స్లోగా ఇలా ఆది బ్లౌజ్ని రౌండప్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది అంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. చూసారు కదా, మనం ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు 10, 10.5 అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం కదా. అంటే ఒక్కొక్క చోట మనకి ఒక్కొక్కలాగా చెస్ట్ లూజ్ అనేది వచ్చిందనమాట. సో అలాంటప్పుడు మనము ఇలా ఆ చంక లూజు ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే మనకి చెస్ట్ లూజ్ అనమాట. అంటే ఆది బ్లౌజ్లో నుంచి వచ్చిన పర్ఫెక్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి చంక లూజ్తో మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను 10 ఇంచులకి ఇలా డాట్స్ అయితే పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నానండి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 ఇంచులకి ఎక్స్ట్రా కూడా ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచేనండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చు. ఇలా ఓకేనా? మీకు నేను ఇప్పుడు కట్ చేసేయచ్చు, చెప్పకుండా ఎలా వచ్చింది అలా కట్ చేయొచ్చు. కానీ మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి ఈ లైనేనమాట, ఇంక ఈ లైన్తో సంబంధం లేదు. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు చంక లూజు మ్యాచ్ అయిపోయింది. అసలు చంక లూజు వచ్చేసి మనకి 1/4 తక్కువ
9 ఇంచులు ఉందండి. పావు తక్కువ 9 ఇంచులు అంటే మనకి కుట్టు వచ్చేసి ఇక్కడ పడుతుంది. మనం ఫస్ట్ మార్క్ చేసింది ఖర్చు, కుట్టు వచ్చేసి ఇదిగోండి ఈ సెకండ్ లైన్ డ్రా చేస్తాం కదా డాట్స్, అదనమాట. ఇక్కడ కుట్టు వేస్తాం కాబట్టి అసలు లూజ్ అనేది ఇక్కడ ఉంటుంది 9.5. 9.5 అంటే మనకి చంక లూజ్ 9.5 అంటే 9.5కి ఇంకొక 9.5 యాడ్ చేసుకోవాలి. పొన్ 9 ఇంచులు అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి చంక లూజ్ వచ్చేసి 19 ఇంచులు, పొడవు వచ్చేసి 14.5 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు నెక్ని ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది కామెంట్స్లో అడిగారు షార్ట్ వీడియోస్లో, సో వాళ్ళ కోసమే ఇది చెప్తున్నాను అనమాట. ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పేసుకోండి. అసలు షోల్డర్ని ఈ షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ని షోల్డర్ని ఎలా సపరేట్ చేసుకోవాలి, అసలు ఎలా కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో నుంచి అని కొంతమంది కామెంట్స్లో అడిగారు. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి, అంటే ఈ ఖర్చు వచ్చేసి ఈ లైన్ అనమాట. అర్థమైందా? ఈ ఖర్చు వచ్చేసి మనం ఇప్పుడు డ్రా చేసింది ఇది కదా, మనం బ్లౌజ్ని ఇలా మార్క్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ ఇది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ఈ ఖర్చుని ఇక్కడ పెట్టేసుకొని షోల్డర్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత షోల్డర్ని ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కుట్టు కోసం ఇది వచ్చేసి ఇలా కదా. ఇప్పుడు మనం నెక్ స్టిచ్ చేయాలి అంటే మనకి ఖర్చు కావాలి కదా, సో నెక్ స్టిచ్ చేయడానికి ఖర్చు అనమాట. మనం షోల్డర్ని నెక్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. నెక్ డీప్ ఎలా తెలుసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి నెక్ని కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మరి ఈ నెక్ స్టిచ్ చేయాలి అంటే ఖర్చు కావాలి కదా, ఇక్కడ ఒక 1/4 ఇంచు ఖర్చుని మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ డీప్ కూడా వచ్చేసింది. నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచులు. 8.5 ఇంచులు. ఇక్కడ మనకి నెక్ విడ్త్ వచ్చేసి ఎంత ఉంది? పావు తక్కువ 2 ఇంచులు ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ 1/4 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇక్కడ చూసుకోండి. మీరు స్క్వేర్ నెక్కే కాబట్టి ఇక్కడ ఎంత డీప్ ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు ఉందన్నమాట. సో 5 ఇంచులు ఉందంటే ఇక్కడ మనకి 2 ఇంచులు నెక్ ఉందనుకోండి. ఇదిగోండి 2 ఇంచులు. ఇది స్టిచ్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా? 2 ఇంచులు నెక్ ఉంది. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాం ఇలా. ఓకేనా? స్క్వేర్ నెక్ అయితే ఇక్కడ పై వైపున ఎంత ఉందో కింది వైపున కూడా అంతే తీసుకోవాలండి. కింది వైపున ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెంచితే కనుక మనకి బ్రాడ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే రౌండ్ నెక్ అనుకోండి, పై వైపున కన్నా ఒక కింది వైపున ఒక 1/2 ఇంచు పెంచుకున్నాము అంటే నెక్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. కానీ స్క్వేర్ నెక్కి ఏంటంటే పై వైపున ఎంత విడత అయితే తీసుకున్నామో కింది వైపున కూడా అంతే విడతని తీసుకోవాలి, లేకపోతే నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది. కాబట్టి పై వైపున 2 ఇంచుల్ని మార్క్ చేశాను నెక్ విడత కోసం, కింది వైపున కూడా 2 ఇంచుల్ని మార్క్ చేశాను. 2 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనము 8.5 ఇంచులు కదా నెక్ విడ్త్, నెక్ లెంత్, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ను కూడా డ్రా చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే.
ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా? మీకు ఇక్కడ ఈ కార్నర్లో ఎంత పెట్టారు అనేది ఒకవేళ స్కేల్ లేకపోతే మీకు డౌట్ రావచ్చండి. ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచులు పెట్టాను అనమాట. సో 1.5 ఇంచులతో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. మిగిలిన బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కార్నర్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది కదా ఇంతకు ముందు వరకు. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేవి నా వైపుకు తిప్పుకున్నాను. ఇటువైపు హ్యాండ్స్, ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేశాను. బట్ ఏంటి అంటే ఓపెన్స్ అనేవి నా వైపు ఉండేలాగా చూసుకున్నాను. ఓపెన్స్ అనేవి ఇలా పెట్టేసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ షోల్డర్స్ అనేవి క్రాస్గా రావాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకోవాలి అంటే క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఇదేనండి. మనం ఇలా క్రాస్గా వేయడం వల్ల క్లాత్ అనేది ఇదిగోండి చూడండి సాగుతుందనమాట. స్ట్రైట్గా క్లాత్ అనేది ఎప్పుడు సాగదండి. ఇలా క్రాస్గా ఉంటే క్లాత్ అనేది సాగుతుంది. అప్పుడు మనకి చంక దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు టైట్గా పట్టకుండా ఉంటుంది. మనము ఎంత వీలైతే అంత బ్లౌజ్ని క్రాస్ కట్ అయితే కనుక ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి చంకల్లో పట్టేయకుండా టైట్గా లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒకసారి ఈ మార్కింగ్స్ కనుక ఉంటే ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసేసుకోండి. ఈ మార్కింగ్స్ పడితే ఓకే, లేదంటే కనుక మీరు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్స్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్స్ అయితే చేసేసి చూపించేస్తాను. ఇదిగోండి నేను బ్యాక్ పార్ట్ పైవైపు నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసేసి ఎలా ఉందో అలాగే మార్కింగ్స్ అయితే చేసేసాను కదా. మార్కింగ్స్ చేసేసిన తర్వాత ఒకసారి దీన్ని తీస్తున్నాను. దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ సైడ్ జాయింట్స్ వైపు మార్కింగ్స్ పడలేదు, ఇక్కడ కూడా మార్కింగ్స్ చేసేస్తున్నా మీకు అర్థం అయ్యేలా ఉండడం కోసం. ఇది వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్న లైన్. ఓకేనా? ఇలా మార్కింగ్స్ చేసేసుకున్న తర్వాత మీరు చంకల్లో ముడతలు వచ్చేస్తున్నాయి లేదా ఫ్రంట్ పార్టు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ కిందికి లాగినట్లుగా ఉంటుంది, ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి టైట్గా ఉంటుంది అని ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదా. సో అవైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడు మనము షోల్డర్ని ఎంత తీసుకున్నాం బ్యాక్ పార్ట్లో 5.5 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది వచ్చేసి చెస్ట్ హుక్స్ పట్టి అనమాట. హుక్స్ పట్టి దగ్గర నుంచి హుక్స్ పట్టి వైపు కాజా పట్టి కూడా వస్తుంది. హుక్స్ పట్టి దగ్గర నుంచి 5.5 ఇంచుని ఇలా టేప్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ వేసుకొని మార్కింగ్ చేయొద్దు, ఇది ఒక్క మిస్టేక్ మాత్రం చేయొద్దు. మనకి హుక్స్ పట్టి వైపు మాత్రమే బ్యాక్ పార్ట్ ఆధారంగా కొలుచుకొని ఇక్కడి నుంచి మనకి ఈ చంక వైపు మాత్రం టేపుతో కొలుచుకొని 5.5 పర్ఫెక్ట్గా పెట్టుకోండి. అప్పుడు మనకి అస్సలు చంకల్లో ముడతలు వచ్చే ఛాన్సే ఉండదు. ఇది ఒకటి బాగా ఫాలో అవ్వండి. 5.5 పెట్టుకొని ఇప్పుడు మనం ఇది పొడవు కోసం తీసుకున్న లైన్ కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం కూడా మనము కింది వైపు ఒక లైన్ని డ్రా చేసేసుకుందాం బ్యాక్ పార్ట్లో లాగా. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనము ఏ 5.5 అయితే షోల్డర్ పెట్టామో అదే 5.5 చంక డౌన్ కూడా తీసుకున్నాం కాబట్టి ఇవి మాత్రం బ్యాక్ పార్ట్లో నుంచి కొలుచుకోకుండా ఇలా టేపుతో మాత్రమే కొలుచుకోండి. ఇలా 5.5కి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి కొలుచుకోండి. ఓకేనా? మనకి ఇది షోల్డర్ జాయింట్ కోసం పోతుంది కాబట్టి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని ఖచ్చితంగా 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా మనము ఇలా కొలుచుకొని మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి చంకల్లో ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఒక్కసారి మీలో ఎవరైనా చంకల్లో ముడతలు వస్తున్నాయి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇలా పెట్టేసి స్కేల్ని రౌండ్ షేప్ తీసేసాం కదా, అంటే మనకి 1.5 వచ్చేసింది. ఇలా రౌండ్ షేప్ తీసేసాం. నాకు చేతి వాలు ఇటుందన్నమాట. ఇదిగోండి బ్యాక్ పార్ట్లో 1.5 అన్నాను కదా, సారీ 1.5 పెట్టేసుకొని తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకొని ఇక్కడికి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకొని తీసుకోవడం వల్ల మనకి చంకల్లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా? ఇలా మనము లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవుని కొలుచుకునేటప్పుడు హుక్స్ల పట్టీ వైపు మాత్రమే కొలవడానికి ట్రై చేయండి. నెక్ అయినా ఫ్రంట్ పార్ట్ పొడవైనా సరే హుక్స్ల పట్టీ వైపు కొలిచారు అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఈ కుట్టు దగ్గర నుంచి కాదండి, ఖర్చు దగ్గర నుంచి చూపిస్తున్నా. ఓకేనా? లేదంటే మీరు ఆల్రెడీ మనం జాయింట్ కోసం తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అయితే ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి. ఓకేనా? సరే ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి చూద్దాము.
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి పట్టుకోండి. రెండు ఇలా కలిపి పట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ సెకండ్ లైన్ దగ్గర పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చిందో టేప్తో ఒకసారి కొలుచుకొని చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచులండి. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 13 ఇంచుల్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత నెక్ విడత మనము బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా నెక్ విడతని కొలుచుకొని తీసుకోండి. 2 ఇంచెస్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇలా కొలుచుకొని ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ల పట్టీ వైపు ఇక్కడ నుంచి ఇదిగోండి జాయిన్ చేసేసిన దగ్గర నుంచి ఈ సెకండ్ లైన్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా స్క్వేర్ టైప్లో డ్రా చేసేసుకోండి. ఎల్ షేప్లో ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు కుట్టేసరికి ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది కదా, దీన్ని కొలవకుండా ఇప్పుడు నేను పెట్టే డాట్స్ని మాత్రం కొలవండి. అప్పుడు మీకు నెక్ లెంత్ సరిపోయింది అనుకుంటే కనుక వదిలేసేయండి. నెక్ లెంత్ ఎక్కువైంది అంటే ఒక 1/4 ఇంచు పైకి జరుపుకుందాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కొలుస్తున్నాను. సెకండ్ లైన్ దగ్గర నుంచి అంటే ఈ డాట్స్ వైపు కొలుస్తున్నాను. ఇవన్నీ బిగినర్స్కి చాలా ఉపయోగపడతాయండి అర్థం కాకపోతే, అందుకని మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కుట్టడానికి ఖర్చు. సరేనా? ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే హుక్స్ పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టి పొడవుని ఇక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇక్కడ వరకు ఉన్నప్పుడు మనము షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు, మిడిల్లో డాట్ ఉంది కదా దానికోసం ఒక 1/2 ఇంచు ఇలా మనం ఖర్చులు వదిలేసుకొని మార్కింగ్ ఇచ్చి చేసుకోవాలి. చెస్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. డాట్స్ ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. ఆది బ్లౌజ్లో అర్థం కాకపోతే 2.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి చుంచుల కింద లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ నుంచి హుక్స్ల పట్టీ వైపు నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనము 2.5 ఇంచుని డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి డాట్ వెడల్పు అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఒక 1/4 ఇంచు పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి. ఒక సిస్టర్ అడిగారు మెయిన్ డాట్ ఇలా స్ట్రైట్గానే ఉండాలా, వెడల్పు స్ట్రైట్గా ఉండాలా అని. అవునండి, మెయిన్ డాట్ ఎప్పుడైనా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా వస్తుంది. కానీ మెయిన్ డాట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను మార్క్ చేసిన విధంగా కట్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత వీటిలో మనము షేప్ బెల్ట్, అలాగే నడుము పట్టి, మెడ పట్టి ఇవన్నీ కట్ చేస్తాను. వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చూపిస్తానండి. అంటే నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చెప్పేస్తాను, అప్పుడు చూపిస్తాను.
చూసారు కదా, నాకు మాట్లాడుతుంటే గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది మేడం, జలుబు చేసి దగ్గొచ్చేస్తుంది. ఇంకా మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కిందే కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని నేను నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవాళ నుంచి నేను వీడియోస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టానండి. అదే మంచిగా చేద్దాము, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాము, మీకు హెల్ప్ఫుల్గా చేద్దాము అనుకున్నాను. సో అందుకని నా సబ్స్క్రైబర్స్ కోసం ఇవాళ నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పర్ఫెక్ట్గా పోస్ట్ చేస్తాను. మీరు అడిగిన ప్రతి కామెంట్ని, అంటే ఆ కామెంట్లో డౌట్ ఉంటే ఆ డౌట్ని నోట్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? మీరు అడిగే సైజు బ్లౌజెస్ అయితే కట్ చేయలేకపోవచ్చు, కానీ బ్లౌజ్లో మీకుండే డౌట్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. మరి ఇవాళ వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.